అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఈరోజు మనం సిక్స్త్ క్లాస్ సోషల్లో 15th లెసన్ డైవర్సిటీ ఇన్ అవర్ సొసైటీ నేర్చుకుంటున్నామండి. దీనికన్నా ముందు మనము 14 లెసన్స్ నేర్చుకున్నాము 6th క్లాస్లో. అలాగే మనకు ప్లాన్స్ అనేవి ఉన్నాయి. తెలుగు నేర్చుకుంటున్నాము, సైన్స్ నేర్చుకుంటున్నాము, సోషల్ నేర్చుకుంటున్నాము. మన ఎస్జిటి మిత్రులకు ప్రతి ఒక్కటి లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి మీరు ప్రతి ఒక్కటి యూటిలైజ్ అండ్ గెట్ మార్క్స్ అనే పాలసీ తోటి వెళ్ళండి. యూజ్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి, దానికి మంచి మార్క్స్ తోటి కన్వర్ట్ చేసుకోండి. ఓకే అండి. ముందుగా మనం కొత్తగా ఛానల్ని చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి, మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నచ్చినట్లయితేనే మీరు మీ యొక్క ఫ్రెండ్స్ని రిఫర్ చేయండి, అంటే షేర్ చేయండి. లేదు అంటే మీరు కూడా చూడకండి. ఎందుకంటే మేము అంత జెన్యూనిటీ తోటి కంటెంట్ ఇస్తున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే అండి. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 15th లెసన్ డైవర్సిటీ ఇన్ అవర్ సొసైటీ. ఇన్ ద ఎర్లియర్ చాప్టర్స్ వీ సా హౌ ద ల్యాండ్ ఆన్ విచ్ వీ లివ్ ఈస్ వేరైడ్. అంటే మనము ప్రీవియస్ చాప్టర్స్లలో ఏం చేసుకున్నాం, మన ల్యాండ్ అంటే ఏంటిది, మన భూమి మీద నివసిస్తున్నాం కదా, అవి ఎట్లా అంటే ప్లాట్యూస్, మౌంటైన్స్, ప్లెయిన్స్ ఎట్లా ఉంటాయి అనేది చూసినాం. అండ్ దట్ ద లైఫ్ ఆఫ్ పీపుల్ ఈజ్ సో డైవర్స్, అంటే ఒకదానికొకటి కూడా డిఫరెంట్ ఉన్నందు. డైవర్సిటీ ఈజ్ ప్రజెంట్ నాట్ ఓన్లీ బిట్వీన్ ద ప్లేసెస్ బట్ విత్ ఇన్ అవర్ క్లాస్ రూమ్ అండ్ లొకాలిటీ. ఏంటిది, ప్లేసెస్కి, లొకేషన్స్కి మనము అదేంటిది, ప్లేన్స్కి, మౌంటైన్స్ అంటే ఏంటిది, ప్లేసెస్కి కాకుండా మన క్లాస్ రూమ్లోనే ఉంది, మన లొకాలిటీలోనే ఉంది. అవి ఏంటియో కూడా తెలుసుకుందాం. దీంట్లో మనము మేజర్గా తెలుసుకోవాల్సినవి ఏంటిది, 3 ఇస్తారండి. ఒకటి మనం చూసుకున్నట్లయితే సిక్కిం గురించి ఇస్తారు. ఓకే. తర్వాత మనకు థార్ డెజర్ట్ అంటే ఏంటిది, మనకు రాజస్థాన్కి సంబంధించినటువంటి థార్ డెజర్ట్ ఉంది కదా, ఇది రాజస్థాన్లో ఉంది, అది ఇస్తారు. తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ పాండిచ్చేరి, చెన్నై దగ్గరకు ఉంటుంది కదా, అది పాండిచ్చేరి. ఈ 3 ప్లేసెస్ డిఫరెంట్, దాని యొక్క లాంగ్వేజెస్, దాని యొక్క ప్లేసెస్, దాని యొక్క టెంపరేచర్, దాని యొక్క క్యారెక్టర్స్ అనేటి ఏంటి అనేది దీంట్లో చూస్తాం. యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే ఏంటిది, మనం అసలు ఇది ఏంటిది అనేది చూస్తాం. ఓకేనా. మనం లెసన్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఇది థార్ డెజర్ట్ అండి. ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పిక్చరే అండి ఇది. మనము ప్రతి ఒక్కటి చదవాలనేటువంటి ఉద్దేశంతో మీకు ఈ పిక్చర్ విజువలైజేషన్ కూడా తెస్తున్నాము. ఓకేనా. థార్ డెజర్ట్ ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్లో ఉంది. ఓకేనా అండి, రాజస్థాన్లో ఉంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే మన ప్రపంచంలోనే అంటే ఏంటిది, ప్రపంచం అంటే ఏంటిది, వరల్డ్లోనే అత్యధికంగా లార్జెస్ట్ అంటే ఎక్కువ జనాభా ఎడారిలో నివసిస్తున్నటువంటి ఎడారి ఏంటిది అంటే థార్ డెజర్ట్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏంటిది, జైసల్మేర్ ఫోర్ట్ అని ఉంది. ఇది కూడా మనకు రాజస్థాన్లోనే ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకా చూద్దాం. మనం కొన్ని పిక్చర్స్ తోటి మనం లెసన్కి వెళ్ళిపోదాం. ఓకేనా. మీకు ఇది రీక్యాప్చులేషన్ అంటే ఒక ఇంట్రడక్షన్ అనుకోండి. ఓకే. నెక్స్ట్ ఇది మనకు సిక్కిం అంటాం, కాంచనగంగా. ఓకే. సిక్కింలో ఉంది. వరల్డ్స్ ఏంటిది, మనకు ఇది యునెస్కో హెరిటేజ్ సైట్ కూడా ఉంది. ఇది మనకు జీకేలో కూడా అడగవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఔర్వెల్లి మత్రి మందిర్ అని ఉంది కదా ఇక్కడ, ఇది కూడా మనకు పాండిచేరిలో ఉంది అని మనకు టెక్స్ట్ బుక్లో క్లియర్గా మెన్షన్ అయ్యి ఉంది. మరి దీని గురించి మనం ఇంకా ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్లో వెళ్ళిపోదాం. కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు గమనించగలరు, మనం ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకుంటున్నాము. ఓన్లీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే. మనము లెసన్ మొత్తం చెప్పడం లేదు, లెసన్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాము. ఓకేనా అండి. ఇక్కడ చూద్దాం. మనకు 15th లెసన్ వచ్చేసి డైవర్సిటీ ఇన్ సొసైటీ. మనకు ఇక్కడ చూసినట్లయితే మనము తెలంగాణ ఓన్ వెరైటీ ఆఫ్ తెలుగు, హిందీ అండ్ ఉర్దూ కాల్డ్ డక్కని అని మనం అంటాం కదా. అంటే మనకి ఏంటిది, ఎక్కడ కొంచెం తెలుగు అనేది, తర్వాత ఉర్దూ, తర్వాత హిందీ అన్ని భాషల కంటే డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఈ మూడింటిని మనం ఏమంటామంటే డెక్కని అని అంటాము. ఓకే. నెక్స్ట్ ఇక్కడ థార్ డెజర్ట్ ఉంది కదండి. ఇక్కడ సిచ్యువేటెడ్ ఆన్ ద బార్డర్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఏంటిది, ఇండియా అండ్ పాకిస్తాన్. ఇప్పుడు ఇట్లుంటుంది కదా, కొంచెం పాకిస్తాన్లో ఉంటుంది, కొంచెం ఇండియాలో ఉంటుంది. ఓకేనా. మేజర్గా ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కువ లార్జెస్ట్ పార్ట్ ఎక్కడ అంటే రాజస్థాన్లో ఉంటుంది. అది ఏ ప్రాంతం అంటే మర్వార్ అనేటువంటి ప్రాంతం. ఓకేనా అండి. ఇక్కడ మనకు ఇరాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఉంది కదా, అంటే ట్రావెల్ త్రో దిస్ అంటే ఏంటిది, థార్ డెజర్ట్ నుండే దానికి
ట్రావెల్ చేస్తారు. అంటే ఈ ఈ కంట్రీస్ ఉన్నాయి కదా, ఇవి అందుకోవడానికి, అంటే వాటిని రీచ్ కావడానికి. ఓకేనా. వీళ్ళ యొక్క ఫుడ్ అంటే ఏంటిది, ఫుడ్ రోటీస్ తింటారు, అది మనకు బాజ్రా అని అంటాం కదా. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఏంటిది, ఆ రోటీస్ అనేవి వేటితోటి, బాజ్రా విత్ మిక్స్ విత్ ఏంటిది, గ్రీన్ గ్రామ్ అండ్ రెడ్ గ్రామ్. ఓకేనా, పెసర్లు అని అంటాం కదా అట్లా. ఓకే, మనకి ఇక్కడ ట్రీస్ కూడా కొన్ని ఉంటాయి. అవి ఏంటిదంటే సంగ్రీ అండ్ త్రోనే బుషెస్. అంటే ఏంటిది, సంగ్రీ అనేటువంటి ఒక ట్రీకి దాని యొక్క ఏంటిది, ఎడారిలో దొరికేటువంటి మొక్కలలో దానికి పండ్లు అవుతాయి కదండి. ఇప్పుడు మనకు మ్యాంగో, గువా, తర్వాత యాపిల్ ఇట్లా ఉంటాయి కదా. అట్లాగే ఎడారిలో వన్ ఆఫ్ ద ట్రీ ఈజ్ సంగ్రీ, దానికి సంబంధించినటువంటి ఫ్రూట్స్గా వాళ్ళు తింటారు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఏంటిదంటే బికేనేర్ అనేటువంటిది విలేజ్ ఉంది. అది మనకు స్వీట్స్కి ఫేమస్ అన్నట్టు. స్వీట్స్కి మరియు సావరీస్ అంటే ఏంటిది, ఇది చిరుతిండ్లు, లేకపోతే మనకి ఇక్కడ స్వీట్స్ అంటే తీపి మనకు బేకరీలలో రాజస్థానీ బేకరీ అంటే మీ అందరికీ ఫేమస్ కదా. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఆల్ ఓవర్ ఇండియా మొత్తం వాళ్ళు విస్తరించిపోయారు అన్నట్టు. అట్లా ఉంది వాళ్ళ యొక్క, అంటే డామినేటెడ్ అంటే ఎట్లా అంటే వాళ్ళ యొక్క స్వీట్స్ డామినేషన్ అట్లా చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ త్రీ, ఒకటి జోధ్పూర్, తర్వాత ఒకటి బికనేర్, తర్వాత జైసల్మేర్. అంటే ఇవి మూడు కూడా 3 ఇంపార్టెంట్ సిటీస్ అన్నట్టు రాజస్థాన్కి. మనం ఇవన్నీ, ఈ 3 పేర్లు కూడా మనము సినిమాస్లలో, కలేజా సినిమా కానివ్వండి, ఇంకా కొన్ని సినిమాలు ఉంటాయి ఎడారిలో తీసినటువంటివి, దాంట్లో మనము విన్నాము. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ సిక్కింకి వచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈస్టర్న్ స్టేట్లలో వెళ్ళిపోదాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్రదర్. 7 sisters + 1 brother = 8. అంటే ఏంటిది, 7 అమ్మాయిలు ఒక బ్రదరు, మొత్తం 8 స్టేట్స్. ఇవన్నీ కూడా నార్త్ ఈస్ట్ స్టేట్స్ అని అంటాము. అవునా కదా. ఓకే, ఇవి మీకు జీకేలో వస్తాయి. తర్వాత మనకు సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. తర్వాత ఇక్కడ చూద్దాం, మనకి ఇక్కడ 1975 ఎందుకు పెట్టానో నెక్స్ట్ చూద్దాం. ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ హిమాలయన్ మౌంటైన్స్. ఇది ఎట్లా ఉంటుంది అంటే హిమాలయన్ మౌంటైన్స్కి ఈస్టర్న్ పార్ట్లో ఉంటుంది. ఇప్పుడు ఇండియా ఇట్లా ఉంది కదా, ఇట్లా మనకి ఇక్కడ ఏంటిది వెస్ట్ బెంగాల్ ఉంటుంది. అట్లానే ఏంటిది మనకు ఇక్కడ ఒక కొమ్ము ఉంటుంది కదా, ఆ కొమ్మే సిక్కిం. దీనికి 4 దిక్కులా కూడా డిఫరెంట్ కంట్రీస్ ఉంటాయి. అవన్నీ కూడా మనం ఇప్పుడు నెక్స్ట్ నేర్చుకుందాం. ఇక్కడ కాంచనగంగా ఉంది కదా, కాంచనగంగా అంటే హైయెస్ట్ పీక్ ఆఫ్ ద హిమాలయాస్. ఓకేనా. ఇక్కడ మనకు ఇప్పుడే చెప్పాం కదండి 4 కంట్రీస్ అని. దాంట్లో ఒకటి నేపాల్, తర్వాత ఇండియా, తర్వాత భూటాన్, తర్వాత టిబెట్. అంటే ఏంటిది మనకు చైనా అన్నట్టు. అంటే ఎట్లా ఉంటుందంటే మేము చూపెడతాం, ఒకసారి చూడండి. ఇప్పుడు ఇక్కడ చూద్దాం మనం. ఇప్పుడు ఇట్లా ఉంటుంది కదా, ఇక్కడ వచ్చేసి మనకు నేపాల్ ఉంటుంది, మీద ఏంటిది చైనా, ఇటు భూటాన్, ఇటేమో ఇండియా. అంతే, మీరు అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ ఏంటిది మనకు సిక్కిం వాళ్ళు 11 లాంగ్వేజెస్ మాట్లాడతారట. అంటే స్పీకింగ్ పీపుల్స్ ఉన్నారు అక్కడ. ఇప్పుడు మన దగ్గర ఎవరు, తెలుగు వాళ్ళు ఉన్నారు, హిందీ వాళ్ళు ఉన్నారు. అక్కడ సిర్పూర్, కాగజ్ నగర్ అటు బార్డర్స్లో చూసుకున్నట్లయితే బెంగాలీ వాళ్ళు ఉంటారు. తర్వాత ఇటు కాళేశ్వరంలో చూసుకున్నట్లయితే మరాఠీ వాళ్ళు ఉంటారు, ఆసిఫాబాద్, ఇటు భూపాల్పల్లి ప్రాంతంలలో. తర్వాత మళ్ళీ ఇటు మహబూబ్ నగర్ చూసుకున్నట్లయితే కన్నడ వాళ్ళు ఉంటారు. తర్వాత ఇక్కడ మనకు ఖమ్మం, ఇంకా కొంచెం లోపలికి పోతేనేమో తమిళ్ వాళ్ళు కూడా అక్కడక్కడ తగులుతారు. ఇక ఇట్లా ఉంటుంది అన్నట్టు. దాదాపుగా మన టెక్స్ట్ బుక్స్ అనేవి మనకు దీంట్లో ఉన్నటువంటి ఏంటిది, మన ఈ టెక్స్ట్ బుక్లో ఈ లెసన్లోనే ఇచ్చారు. దాదాపుగా 7 లాంగ్వేజ్లలో ఈ తెలంగాణ గవర్నమెంట్ SCERT ప్రింట్ చేస్తుందట. మీరు షాకింగ్గా అవ్వకండి, ఇది నిజం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్లోజ్ రిలేషన్ టు బుద్ధిజం. ఎవరు, టిబేటియన్ లామాస్. అంటే ఏంటిది, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువ వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసినట్లయితే అప్పుడు చెప్పాను కదండి 1975 వరకు ఇది ఒక సపరేట్ కంట్రీ, ఇండియా లాగా. ఏంటిది, నేపాల్ లాగా సపరేట్ కంట్రీ. తర్వాత కింగ్ చోగ్యాల్స్ అనే అంటే వ్యక్తి పరిపాలించేవాడు. అంటే ఇక్కడ 1975 వరకు. తర్వాత ఏమైంది, మనకు ఆల్రెడీ 1947లో వచ్చేసింది కదండి ఇండిపెండెంట్. తర్వాత 1975లో వాళ్ళు ప్రజలందరూ కూడా ఇండియన్ యూనియన్లో కలవాలి అనేటువంటి ఒక మొగ్గు చూపుతోటి ఎక్కువ మంది కోరుకుంటున్నారు. కాబట్టి అదంతా ప్రాసెస్ జరిగి 1975లో కలిపేసారు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం పాండిచ్చేరికి వెళ్ళిపోదాం. అందరూ కూడా పాండిచ్చేరి బీచ్కి వచ్చేసేయండి ఇక. ఓకే, ఇక్కడ కూడా మనకు 1954 అనేది ఉంది. ఇది కూడా మనం మాట్లాడుకుందాం. మీకు ఈజీ వేలో అందరూ ఏది చదవాలని నేర్పిస్తారు, కానీ ఎలా చదవాలి, ఎలా చదవకూడదో కూడా నేర్పించేదే మనం. అంతే, దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ లర్నర్ జోన్. మేము యాస్పిరెంట్సే, మేము ఏదో పెద్ద మీద నుండి ఊడిపడి ఇచ్చినటువంటి ఫ్యాకల్టీ కాదు. వీఆర్ ద యాస్పిరెంట్స్. ఒక యాస్పిరెంట్ ఒక మార్కు, ఒక బిట్ విలువ ఇంకో యాస్పిరెంట్కే తెలుస్తుంది. కాబట్టి మీకు ఎలాంటి సోది లేకుండా
సమయస్ఫూర్తితోటి మంచి మార్కులు వచ్చేటట్టు మేము ప్లానింగ్ మా యొక్క లెసన్స్ అనేవి చేస్తున్నాం. కాబట్టి మీరు ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయాలని మనస్తృప్తిగా మేము కోరుకుంటున్నాము. ఓకేనా. మనం ఇక్కడ చూద్దాం. టైనీ స్టేట్ ఇన్ ద సౌత్ ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా. ఓకేనా. సౌత్ ఈస్ట్ అంటే ఏంటిది, ఇగో ఇక్కడ ఉంటుంది మనకు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ యూరోపియన్ ట్రేడింగ్ కంపెనీస్ లైక్ ఏంటిది, డచ్, తర్వాత ఇంగ్లీష్, పోర్చుగీస్, ఫ్రెంచ్, వీళ్ళందరూ కూడా ట్రేడింగ్కి వచ్చిర్రు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పోవాలి కదా, వీళ్ళు పోలేదు. ఏం చేసిర్రు, ఆక్రమించుకున్నారు. ఇక మెల్లగా అదంతా కూడా మీకు ఎక్కడ స్టోరీ వస్తుంది అంటే పిఐలో వస్తుంది. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది కదా, విద్యా దృక్పథాలు దాంట్లో వస్తాయి. అప్పుడు క్లియర్గా అర్థమైపోతుంది ఈ పోర్చుగీస్ అంటే ఎవరు, ఫ్రెంచ్ అంటే ఎవరు, వీళ్ళంతా మన దేశాన్ని ఎందుకు ఆగం చేసారు అనేది. వీళ్ళు 1954లో అంటే 1954 వరకు వీళ్ళ కంట్రోల్లో ఉంది. ఎప్పుడో వచ్చిర్రు వీళ్ళు. ఏంటిది, అదేదో కొందాం ఇదేదో కొందామని వచ్చి ఈడ సెటిల్ అయిపోయారు అన్నట్టు. ఓకేనా. అట్లా సెటిల్ అయిపోయిన తర్వాత 1954లో ఇది ఇండియన్ యూనియన్లో కలిసిపోయింది. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ 1954. అది 1975, ఇది 1954. ఓకే. నెక్స్ట్ మనం ఇక్కడ ఎక్కువగా మంది ఉన్నటువంటి ఎవరు అంటే మోర్ ఫ్రెంచ్ పీపుల్. ఏంటిది, మోర్ ఫ్రెంచ్ స్పీకింగ్ పీపుల్ అనే వాళ్ళు ఉంటారు. తమిళ్ తోటి పోలిస్తే అక్కడ పాండిచేరి అనేది తమిళనాడు, అది ఇక మనకు దగ్గర అన్నట్టు. అంటే అది యూనియన్ టెరిటరీగా మనం ఇప్పుడు భావిస్తున్నాం. అది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ తమిళనాడు అని యాజ్ పర్ జియోగ్రాఫికల్గా చూసుకున్నట్లయితే. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ తమిళనాడులోని కొంతమందిగా అంటే మనకు ఫేమస్ ఇక్కడ సుబ్రహ్మణ్య భారతి అనేటువంటి ఒక ఫేమస్ లేడీ ఉంది. తర్వాత మనకి ఇక్కడ వాళ్ళు ఏం చేశారనేది కూడా మీరు టెక్స్ట్ బుక్లో క్లియర్గా మెన్షన్ అయ్యి ఉంది. నార్మల్గా మీకు అట్లా ఐడియా ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో తీసుకొచ్చాము. వీళ్ళందరూ కూడా ఫ్రీడమ్ ఫైటర్ లాగా మనకు ఉన్నారు. తర్వాత అరబిందో ఘోష్ అనేటువంటి బెంగాల్ నుండి ఉన్నారు. వీళ్ళ యొక్క తర్వాత ఏం చేసిండ్రు, అరబిందో ఘోష్ ఆశ్రమం అనేది నిర్మించారు. తర్వాత ఇక్కడ మనము అక్కడ గోల్డ్ కలర్లో టెంపుల్ లెక్క చూసినాం కదండి, అది విలేజ్ అన్నట్టు. ఔరువెల్లి అనేటువంటి విలేజ్, ఇది ఇంటర్నేషనల్ విలేజ్ అని మనకు పరిగణిస్తాము. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పీస్ అండ్ గ్లోబల్ కోఆపరేషన్కి దీనికి మనము అట్లా సూచిస్తారన్నట్టు. సరేనా. మనం ఇంకా లాస్ట్ వచ్చేసింది చిన్న లెసన్ అండి ఇది, బట్ మోర్ ఇంపార్టెంట్ అంతే, ఇంకేం లేదు ఇక. ఓకే. ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ ఏంటిది, ఐపీటీఏ, దీనికి సంబంధించినటువంటి అబ్రివేషన్ గుర్తుపెట్టుకుంటే ఇనఫ్. ఓకే. ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ డిఎస్సిలో అడిగినారు, ఎన్లో అడిగిర్రు, 2024లో డిఎస్సిలో అడిగిర్రు. ద డిస్కవరీ ఆఫ్ ఇండియా ఎవరు రాశారని అడిగిర్రు, జవహర్లాల్ నెహ్రూ. తర్వాత యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది ఎవరు, ఈ నినాదాన్ని చెప్పినటువంటి వారు ఎవరు అని కూడా అడుగుతారు రేపు. ఓకే. మీరు ఏం చేయాలి, అప్పుడు జవహర్లాల్ నెహ్రూ అనేటువంటిది పేరు పెట్టుకోవాలి ఇక్కడ. ఇది మనకు ఈరోజు క్లాస్ అండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు, అలాగే లైక్ చేయండి. ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి వాట్సాప్ నేను ఛానల్ అండ్ గ్రూప్కి దానికి సంబంధించినటువంటి లింక్ నేను కింద ఇస్తాను. మన కామెంట్ బాక్స్లో మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, సపోర్ట్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా, మీకు ఎలాంటి సజెషన్స్, ఛానల్ని ఇంప్రూవ్ చేయడానికి మాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా మాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పెట్టండి. లేదంటే మా నంబర్ వాట్సాప్ గ్రూప్లో ఉంటుంది, మాకు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వగలరు. థ్యాంక్ యూ అండి.